100 కోట్ల సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమిళ యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ నుంచి ఇటీవలే వచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రదీప్ కు ఉన్న క్రేజ్ వల్ల ఈ చిత్రానికి ఒక మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి, కానీ వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. ప్రస్తుతం తమిళంలో వసూళ్లు ఒక మాదిరిగా ఉండగా తెలుగులో మాత్రం సినిమా పరిస్థితి ఆశాజనకంగా లేదు. అయితే తమిళంలో సినిమాను పుష్ చేసేందుకు దర్శకుడు విఘ్నేష్ శివన్ గట్టి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో అతను సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలు కొన్ని వెల్లడించారు. ఈ సినిమాను షార్ట్ గా LIK అని టైటిల్ పెట్టాడు విఘ్నేష్. అయితే ముందు ఈ చిత్రానికి LIC అని పేరు పెడదామని అనుకున్నారట. కానీ LIC సంస్థను ఇందుకోసం సంప్రదిస్తే 112 కోట్లు కట్టమని అడిగిందట. అన్ని డబ్బులు ఉంటే ఒక భారీ సినిమానే తీసుకొచ్చనే ఉద్దేశంతో వెనక్కి తగ్గి కంపెనీ స్పెల్లింగ్ మార్చుకుని LIK అనే టైటిల్ పెట్టుకున్నట్లుగా విఘ్నేష్ శివన్ వెల్లడించారు. ఇక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాన్ని ముందు కమల్ హాసన్ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లో చేయాల్సిందని, బడ్జెట్ కూడా 210 కోట్లతో ప్లాన్ చేశామని, కానీ ఆ సంస్థ వెనక్కి తగ్గడంతో వేరే ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చిందని, చివరికి ఆ సంస్థ కూడా వెనక్కి వెళ్లిపోవడంతో బడ్జెట్ ను తగ్గించుకోవాల్సి వచ్చిందని విఘ్నేష్ శివన్ వెల్లడించారు. చివరిగా లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారని, మధ్యలో అతను కూడా ఫైనాన్స్ తేవడంతో ఇబ్బందులు ఎదుర్కోవడంతో తన భార్య నయనతార రంగంలోకి దిగిందని, అంతిమంగా సినిమా బడ్జెట్ 100 కోట్ల లోపుకే తగ్గించామని విఘ్నేష్ వెల్లడించారు. మూకుత్తి అమ్మన్ 2 సినిమాకు గాను తనకు వచ్చిన అడ్వాన్స్ ను నయన్ ఈ సినిమా ప్రొడక్షన్ కోసం ఇచ్చిందని, రాజీ లేకుండా సినిమాను పూర్తి చేయమని చెప్పడంతో అనుకున్నట్లుగా సినిమా తీయగలిగామని విఘ్నేష్ శివన్ తెలిపారు.